హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు, స్నాక్స్ అనుకోవచ్చు, ఏదైనా సరే మీ పిల్లలకి ఏ విధంగా చేసి పెట్టచ్చు. ఒక మంచి రెసిపీతో, చాలా చాలా ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్రోకలీతో చాలా చాలా ఈజీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. మార్కెట్ నుంచి తెచ్చి 2 days అవుతుందండి. అప్పుడే ఇది ఎల్లో కలర్లోకి వచ్చేసింది, మొత్తం కూడా రాలిపోతుంది. కర్రీ చేసుకోవాలంటే ఒక బ్రోకలీ 2 days వస్తుంది కనుక నేను మొత్తం ఒకేసారి చేయాలన్న ఉద్దేశంతో పిల్లలకి స్నాక్స్ చేసి పెడుతున్నాను. చూడండి, ఇలా బ్రోకలీని నీట్గా కడిగేసుకొని డివైడ్ చేసి కడిగేసుకొని మొత్తం తురిమేసుకున్నాను. దానిలోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, అలానే చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగినట్టుగా సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఎంత కారం తినాలనుకుంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను మిక్స్డ్ హెర్బ్స్ని యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఓన్లీ బ్రోకలీనే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే దీనిలోకి క్యాబేజీ, క్యారెట్, ఇలా మీకు నచ్చిన వెజిటబుల్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా నల్ల నువ్వులను కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఈ బ్రోకలీ ఒకటే కాకుండా చెప్పాను కదా, మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బీన్స్, క్యారెట్, క్యాబేజీలు అన్నీ కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిలో నేను ఇక్కడ ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. 3 eggsని అయితే హోల్ ఎగ్స్ని యాడ్ చేసేసాను. దాంతోపాటుగా మనకి కొంచెం బేస్ కావాలి కదా, కొద్దిగా జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ జొన్న పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ, బియ్యం పిండి ఏదైనా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇది పిల్లల స్కూల్కి స్నాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, స్నాక్స్కి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్కి. అలానే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఈవినింగ్ డిన్నర్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ వేసుకున్నామంటే చక్కగా డిన్నర్ కూడా మనకి అయిపోతుంది. నేను ఇక్కడ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా పాలను యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. వీటన్నిటితో పాటు నేను చిటికెడంతా బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను. కేక్స్కి యూజ్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్, అది యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి వంట అయ్యేంతసేపు నేను దీనికి పక్కన పెట్టేశానండి. పూర్తిగా వంట అంతా అయిపోయిన తర్వాత నేను పైన కొద్దిగా చీజ్ కూడా వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ప్యాన్ కేక్స్ చేయబోతున్నాను. బ్రోకలీ ప్యాన్ కేక్స్ అనమాట ఈరోజు మనం చేసుకునేటటువంటి రెసిపీ. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని మనం స్టవ్ మీదకి తీసుకెళ్ళిపోవడమే. ఇక్కడైతే నేను ప్యాన్ కేక్ కోసం చిన్న ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే బటర్తో కూడా గ్రీస్ చేసుకోవచ్చు. గ్రీస్ చేసుకోవడమే కాదు, కొద్దిగా బటర్ వేసుకొని కూడా ఈ ప్యాన్ కేక్స్ని ఫ్రై చేసుకోవచ్చు. కొద్దిగా నల్ల నువ్వులను అయితే నేను ఈ ప్యాన్లోకి స్ప్రెడ్ చేసుకున్నాను. మనం ఏదైతే మిక్స్చర్ని ముందుగానే కలిపి పెట్టుకున్నామో మనకి కావాల్సినంత, అంటే మనం ఎంత మందంగా వేసుకోవాలనుకుంటున్నామో అంత మిక్స్చర్ని మనం ఈ ప్యాన్లో స్ప్రెడ్ చేసేసుకొని చక్కగా 2 వైపులా కాల్చుకున్నామంటే మనకి ఈ బ్రోకలీ ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకా కొద్దిగా చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 5 to 10 minutesలో మనకి ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇక్కడ కింద అంతా కూడా చక్కగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది. దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక 2 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బ్రోకలీ ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ.
వెజిటేబుల్స్ తినని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తినని వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నగా చాప్ చేసేసి చక్కగా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెండు వైపు కూడా మంచిగా కాల్చేసుకున్నాను. రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేట్టు కాల్చుకున్నామంటే మనకి ఈ బ్రోకలీ ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకున్నాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ రెసిపీ కూడా. మరి ఈరోజు మనం చేసుకున్నటువంటి ఎంతో సింపుల్గా చేసుకునే హెల్దీ రెసిపీ అయిన బ్రోకలీ ప్యాన్ కేక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడమే కాదండి, మీ పిల్లలకు ఒకసారి తప్పనిసరిగా ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. దీంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.